ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ఎంత అనగానే మనం అందరం టఫీమని చెప్పేస్తాము. 8,848 మీటర్లని. సో అయితే ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు మళ్ళీ ఒకసారి కొలిచారంట. మెజర్ చేసిన ఎత్తు ప్రకారంగా 86 సెంటీమీటర్లు ఎవరెస్ట్ శిఖరం ఎత్తు పెరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 86 సెంటీమీటర్స్. సో ఇది మన భూమి పొరల్లోని ఫలకాల కదలిక వల్ల జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే మనకి భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్ అని ఉంటాయి కదా, ఆ టెక్టానిక్ ప్లేట్స్ వాటి మూమెంట్ వల్ల ఈ 86 సెంటీమీటర్లు పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో మనందరం కూడా 8,848 మీటర్లు అని చెప్పేసి మనకు తెలుసు, 8848. సో ఇప్పుడు అది కాస్త 8848.86 మీటర్స్ అయిపోయింది అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అఫీషియల్గా ఎవరు డిక్టేట్ చేశారంటే చైనా మరియు నేపాల్ సంయుక్తంగా. ఎందుకంటే ఇది ఎవరెస్ట్ శిఖరం అనేది చైనా నేపాల్ బార్డర్లో ఉంది కాబట్టి చైనా నేపాల్ రెండు దేశాలు కలిసి ప్రకటించుకున్నాయి. చూడండి, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ప్రఖ్యాతిగాంచిన మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు మరింత పెరిగింది. చైనా నేపాల్ బృందాలు కలిసి చేపట్టిన సర్వేలో శిఖరం ఎత్తు 86 సెంటీమీటర్లు పెరిగినట్లు వెల్లడైంది. తాజా సర్వేతో శిఖరం ఎత్తు 8,848.86 మీటర్లు, అంటే 29,032 అడుగులు చేరుకుందని రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయి. రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న శిఖరం ఎత్తు విషయంపై చైనా మరియు నేపాల్ మధ్య దశాబ్దాల పాటు నడిచిన వివాదానికి ఈ ప్రకటనతో తెరపడింది. ఎవరెస్ట్ పర్వతం గురించి మీకు ఆల్రెడీ తెలుసు. దాని గురించి విషయాలు ఏవైతే ఉంటాయో, ఆసక్తికర విషయాలన్నీ మీకు ఇదివరకు తెలుసు. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవి మీకు ఇదివరకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది, ఎన్ని సెంటీమీటర్లు పెరిగిందని చైనా నేపాల్ సంయుక్తంగా ప్రకటించుకున్నాయి అంటే 86 సెంటీమీటర్లు. గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఈ క్వశ్చన్ రావచ్చు, అందుకని మీరు ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.